ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు మహిళ దుమ్ము రేపుతున్నారు. మీరట్ జిల్లాలో ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న ఆమె శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదంటున్నారు. తెలంగాణకు చెందిన చంద్రకళ మీరట్ జిల్లా నుంచి రౌడీలు గూండాలు జిల్లా నుంచి పంపించేశామని స్పష్టం చేశారు. 2008 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆఫీసర్ ఆమె. కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డి మండలం గర్జనపల్లి గ్రామంలో 1979లో జన్మించిన చంద్రకళ సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షల్లో 409వ ర్యాంక్ సాధించారు. ప్రస్తుతం మీరట్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను సాక్షి టీవీకి వివరించారు. మీరట్ కలెక్టర్ చంద్రకళతో మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ఉత్తరప్రదేశ్ తొలిదశ ఎన్నికలు ఈ నెల 11న ప్రారంభం కాబోతున్నాయి. తొలిదశలో వెస్ట్ యూపీలో ఉన్నటువంటి 73 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతం మనం మీరట్లో ఉన్నాం. ఈ మీరట్కు ఒక ప్రత్యేకత ఉంది, చారిత్రాత్మకంగా కూడా. ఈ మీరట్ జిల్లాకు ఒక తెలుగు మహిళా కలెక్టర్గా చంద్రకళ గారు పనిచేస్తున్నారు. తను తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రస్తుతం ఇక్కడ కలెక్టర్గా ఉన్నారు. తనతో మాట్లాడిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, మీరు ఒక మహిళగా ఇక్కడ మీరట్లో కలెక్టర్గా పనిచేయడం మాకు అందరికీ ఆనందంగా ఉంది. సాక్షి తరఫున, సాక్షి ప్రేక్షకుల తరఫున మీకు అభినందనలు. చాలా ధన్యవాదాలు. ఇంకా మీరట్కి వచ్చినందుకు మీ స్వాగతం. థ్యాంక్ యూ మేడం. ఎట్లా ఉంది మేడం మీరట్లో ఎన్నికల ప్రిపరేషన్? మీరు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్గా ఉన్నారు. ప్రిపరేషన్కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎలక్షన్ ప్రొసీజర్ 2017 టైం బౌండ్గా అన్నీ ఆల్రెడీ మెన్షన్డ్ ఉంటాయి. ప్రతిదీ లైక్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ నుంచి ఎవ్రీథింగ్ షెడ్యూల్గా ఫాలో అవ్వాలి. రైట్ ఫ్రమ్ మోడల్ కోడ్ ఇంప్లిమెంటేషన్ నుంచి ట్రైనింగ్స్, మళ్ళీ నామినేషన్స్, మళ్ళీ క్యాండిడేట్ ఫైనలైజేషన్, మళ్ళీ ఇప్పుడు ఏంటంటే లాస్ట్ 72 hours ఈరోజు ఈవెన్ ఎలక్షన్ ప్రచారం కూడా ఈరోజు 5 o'clock నుంచి ముగుస్తుంది. సో ఇప్పుడు వరకు ట్రైనింగ్స్ కంప్లీట్ అయిపోయాయి. మళ్ళీ ఎవరికి ఎక్కడైతే డ్యూటీస్ ఇవ్వాలో ఈరోజు నైట్ వరకు అది కూడా క్లియర్ ఆర్డర్స్ కూడా ఎన్ఐసి నుంచి జారీ అవుతాయి. మళ్ళీ వెహికల్ మూవ్మెంట్ ప్లాన్, ఇంకా బూత్స్ మీద ఏవైతే అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ ఇవ్వాలో, లైక్ ఏ ఓటర్కి కూడా వాళ్ళకు ఎట్లాంటి ప్రాబ్లం రాకుండా చూడడం, లైక్ వాళ్ళు బూత్కి చేరుకునేందుకు కూడా ఈసారి ఓటర్ స్లిప్ వెనకాల గూగుల్ మ్యాప్ తోటి వాళ్ళకి ఎలా వాళ్ళు బూత్కి చేరుకోవాలో, బూత్కి చేరుకున్న తర్వాత కూడా హౌ టు మతలబ్ ఇట్ విల్ బి మోస్ట్లీ మోడల్ బూత్. ఎక్కడైతే వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్ ఫెసిలిటీ, మళ్ళీ ఈసారి పీడబ్ల్యూడి ఓటర్స్ కోసం విశేష వ్యవస్థ ఏం చేశామంటే వీల్ చైర్, ఇంకా ఎన్సిసి వాలంటీర్స్, మళ్ళీ ఎవరైతే ఇంటి నుంచి చాలా వృద్ధులో ఎవరైతే నడవలేరో వాళ్ళ కోసం ఈ రిక్షా ఫెసిలిటీ. సో డే బై డే ఎలక్షన్ అండ్ డెమోక్రటిక్ ప్రొసీజర్కి ఇట్స్ సిటిజన్ ఫ్రెండ్లీ చేసేందుకు ఈసారి చాలా ఏర్పాట్లు చేశాము. మీరట్కి సంబంధించి ఎన్ని సమస్యాత్మక వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి? లా అండ్ ఆర్డర్ పరంగా మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? నియర్లీ 1300 బూత్స్ ప్రాబ్లమెటిక్లో ఏర్పాటు అయ్యాయి. సో దానికి బూత్ కాదు, నియర్లీ 1300 పీపుల్ వల్నరబుల్గా ఉంటే వాళ్లకు హౌ వీఆర్ రెడ్యూసింగ్ ద వల్నరబిలిటీ, దట్ ఈస్ బై టేకింగ్ స్పెసిఫిక్ మెజర్స్ హూ ఆర్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్. సో ఆ రకంగా మళ్ళీ పోలీస్ వ్యవస్థ, మళ్ళీ ఫోర్స్ వ్యవస్థ, ఇవన్నీ చాలా బందోబస్తు అయిపోయాయి. సో నౌ వీఆర్ రెడీ అండ్ నౌ టుమారో పోలింగ్ పార్టీస్ కూడా డిస్పాచ్ అవుతున్నాయి. సో నియర్లీ 25 lakh ఓటర్స్ టోటల్ మీరట్ నుంచి ఉన్నారు. అండ్ 2451 బూత్స్ మీద ఆన్ 11th మార్నింగ్ 7 o'clock టు ఈవినింగ్ 5 o'clock వరకు పోలింగ్ అయ్యాక వీళ్ళందరూ కూడా మళ్ళీ రిటర్న్ వచ్చేసి మటీరియల్ అండ్ మషీన్స్ అన్నీ స్ట్రాంగ్ రూమ్లో డిపాజిట్ చేసే తర్వాతే ఇదే సక్సెస్ఫుల్ అయినట్టుగా వీ కెన్ హ్యావ్ ఏ సై ఆఫ్ రిలీఫ్. ఎలక్షన్ కమిషన్ తరఫున ఓటర్ చైతన్యం కోసం, అంటే ఓటింగ్ పర్సెంటేజ్ పెంచేందుకు ఏమైనా చర్యలు తీసుకున్నారు? ఎందుకంటే లాస్ట్ టైం ఓన్లీ 60% అరౌండ్ ఎలక్షన్ అయిందని చెప్తున్నారు. ఇందులో 2-pronged స్ట్రాటజీ ఫాలో అవ్వాలి.
వన్ ఈజ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ఓటర్ రోల్స్. ఓటర్ రోల్లో ఎంతమంది అయితే సీరియస్ ఓటర్స్, ఎంతమంది అయితే అబ్సెంట్ డెడ్ అండ్ షిఫ్టెడ్, వీళ్ళ ప్యూరిఫికేషన్లో లాస్ట్ 1 year నుంచి చాలా సీరియస్గా ఎలక్షన్ కమిషన్ ఫాలో అయ్యింది. అండ్ ఓన్లీ నౌ దోస్ ఓటర్స్ ఆర్ రిమైనింగ్ హూ ఆర్ యాక్చువల్లీ స్టేయింగ్ ఇన్ ద రీజియన్. సో దిస్ టైమ్ ఒకటైతే ఓటర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ దీస్ రోల్స్ యాజ్ వెల్ యాజ్ ద పాపులర్ measures like inviting them and motivating them to cast their vote. So based on that, ikkada UP sweep ambassador Malini Avasthi madam Padmasri Grahita ఆవిడ కూడా వచ్చేసి అందరికీ నేషనల్ ఓటర్స్ డే రోజు కూడా షీ మోటివేటెడ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫర్ ఓటింగ్. అండ్ గీతా ఫోగట్, బబితా ఫోగట్, అల్కా తోమర్ లాంటి రెగ్యులర్లకు కూడా ఇక్కడ యువ మహిళ వచ్చేసి ఈ ఓటింగ్ ఇంపార్టెన్స్ ఏంటో అది తెలియపరిచి యువ మళ్ళీ మహిళా ఓటర్లకు వాళ్ళ ఓటు హక్కు గురించి వాళ్ళు ప్రచారం చేసి ఎక్కువ ఓటర్ టర్న్అవుట్ అయ్యి ఒక మెజారిటీ ఓటర్స్ పార్టిసిపేషన్ ఎన్ష్యూరింగ్ కోసం ఇక్కడ చాలా ప్రయాసాలు చేశాం. మీరట్ మహిళలు ఏమంటున్నారు మేడం? మహిళలు బయటకు వచ్చి ఓటింగ్ పెద్ద ఎత్తులో పాల్గొనేలాగా ఒక మహిళగా మీరు ఏమన్నా చర్యలు తీసుకున్నారా ప్రత్యేకంగా? ఈ 3 విమెన్ అంబాసిడర్స్ గీతా ఫోగట్, బబితా ఫోగట్, ఇంకా అల్కా తోమర్కి నా ప్రయాసాల మీదే వాళ్ళకి ఇక్కడ మీరట్ డిస్ట్రిక్ట్లో పిలిచేసి వ్యాపక్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసి అందరికీ మోటివేట్ చేశాము. మళ్ళీ మీరట్ ఎడ్యుకేషనల్ హబ్. సో మహిళల పార్టిసిపేషన్ ఇప్పుడు చాలా ఎక్కువ ఉంటుంది అనేసి నా బిలీవ్. ఎలక్షన్ జరిగిన తర్వాత స్ట్రాంగ్ రూమ్లకు, ఎందుకంటే మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి నెలకు పైగా టైం ఉంది కదా, దానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? స్ట్రాంగ్ రూమ్ అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి. మళ్ళీ ఎవ్రీథింగ్ రైట్ ఫ్రమ్ ఫోర్స్ డిప్లాయ్మెంట్ అండ్ ఫెసిలిటీస్ అండ్ సేఫ్ స్ట్రాంగ్ రూమ్ అవన్నీ ఆల్రెడీ ఇట్ ఈస్ టేకెన్ కేర్ ఆఫ్.